చైతన్యం న్యూస్. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు అయితే మనం చూద్దాం. కేవలం 11 నుంచి 12 నిమిషాల వ్యవధిలో 3-4 పత్రికలు ఈ పత్రిక ఎలాంటి వార్తలు రాసింది, వాటి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటనేది మనం చర్చిద్దాం. వీడియోకి వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం స్టూడియోలో అందుబాటులో అయితే లేము, మనం బయట ఉన్నాం కాబట్టి ఫోన్లో ప్రధానమైన వార్తలను కేవలం చర్చించుకుంటూ వెళ్దాం. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పని అయిపోయిందా అంటే ఇప్పుడు ప్రశ్నార్థకంగానే ఉంది. ఆ పార్టీలో మొత్తం 10 మంది ఎంపీలు ఉంటే 7 వరకు ఆ పార్టీకి దూరం అయ్యి బీజేపీలో వాళ్ళు కలవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్న మీడియా సమావేశం కూడా వారు పెట్టారు. 2/3 వంతు ఈ పార్టీకి వారు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ పార్టీ రాజ్యసభలో కూడా శక్తి కోల్పోయే ప్రమాదం అయితే వాటి నుండి దానికి గల కారణాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఆప్లో పెను తుఫాను, ఆ పార్టీకి 7 రాజ్యసభ ఎంపీల గుడ్ బాయ్, భాజపాలో విలీనమవుతున్న రాఘవ చడ్డా తదితరులు, 2/3 వంతు చిలుకుతో ఎగువ సభ సభ్యత్వాలు సురక్షితం. అలాగే పెద్ద సభలో ఆమ్ ఆద్మీకి మిగిలింది 3 ఎంపీలే. అసలు దీనికి కారణాలు మనం ప్రధానంగా చూసినట్లయితే, ఎవరైతే ఇప్పుడు ఈ చడ్డా ఉన్నాడో రాఘవ చడ్డా, అతను కేజ్రీవాల్కి చాలా దగ్గరగా ఉంటారనమాట. ఆయన కాకుండా ఇటీవల అశోక్ మిత్తల్ అనే వాటికి ఆయనకి పార్టీ పగ్గాలు కొంతవరకు అప్పచెప్పింది. సో దీంతో ఆయన తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ రాఘవ చడ్డాతో కలిసే ఈ అశోక్ మిత్తల్ కూడా బీజేపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సో వీళ్ళు మొత్తం కలిపి 7 ఎంపీలు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వీళ్ళు అనంతరం దిగినటువంటి ఫోటో అన్నమాట ఇది. అయితే ఇది తెర ముందు అయితే తెర వెనక జరిగింది ఏంటయ్యా అంటే, ఇటీవల ఈ రాఘవ చడ్డాకు సంబంధించినటువంటి కొన్ని బిజినెస్లో ఈడీ రైట్స్ జరిగాయట. మరి ఏదేమైనా మరి రాజకీయం జరుగుతూ ఉంటుంది కదా అది. సో ఇక బలవంతంగా పార్టీ మారేలాగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ఇది. ఇంకోటి ఏంటంటే, కేంద్ర మంత్రి పదవి ఇప్పుడు ఈ రాఘవ చడ్డాకి ఇవ్వబోతున్నారు. సో అమిత్ షా ఇది అతనికి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో పదవి వేరే అవ్వచ్చు, లేదా భయపెట్టి ఈడీ రైట్స్ చేసి ఇలా భయపెట్టి అవ్వచ్చు. మొత్తానికైతే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి చాలా గల్లంతుగా ఉంది. గతంలో కూడా అధికారం చేపట్టి 1 సంవత్సరం కూడా గడవక ముందే ఆ పార్టీ మొత్తం ఎదుటి చల్లాకెదురైపోయింది. తర్వాత మళ్ళీ చాలా కష్టపడి కేజ్రీవాల్ దీన్ని మంచి భావాజాలంతో ఢిల్లీ ప్రజలను ఆకర్షించి ఒక సామాన్య పార్టీగా సామాన్యుల పార్టీ ఉన్నటువంటి ఆ పార్టీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎలా కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ పార్టీ ఢిల్లీలో మళ్ళీ కనుమరుగే పరిస్థితి ఉంది. దీని ఆయన ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారే కూడా ఆపు విలువలు గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేవని చెప్పి ఆయన కూడా ప్రకటించడం సంచలనంగా మారింది. మరొక ముఖ్యమైన వార్త ఏంటంటే, వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, పోలీసులు కళ్ళుగప్పి రాజమహేంద్రవరం కోర్టులోకి ప్రవేశం. విచారణ ముగిశాక అక్కడే ఓ భవనం వద్ద నక్కిన వైనం. సాక్షులను బెదిరించిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలింపు. ఇప్పుడు రాజకీయం మొత్తం కూడా ఈ అనంతబాబు చుట్టూనే తిరుగుతుంది. వైకాపాకి ఈ అనంతబాబు చాలా మైనస్ చేస్తున్నాడని అనుకోవచ్చు. ఇప్పుడు 2022లో ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడో, ఆ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కుట్రలో ఇప్పుడు న్యాయస్థానంలో కూడా అది చాలా విచారణ స్థాయి అగ్రస్థాయికి చేరుకుంది. సో ఇప్పుడు సాక్షుల్ని ఇతను బెదిరించో బతిమాలాడో లేకపోతే డబ్బాస్ చూపో మొత్తానికి లొంగ తీసుకోవాలని చూశాడు. అది బెడ్స్ కొట్టడంతో ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి ఈ అనంతబాబు పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. అది అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న కాఫీ ఈ మధ్య ప్రధాన కార్యాలయంలో కాఫీ కబుర్లు అనే కార్యక్రమం పెడుతున్నారు. అంటే క్లస్టర్ల మీటింగ్తో పాటు ముఖ్య నేతల మీటింగ్తో పాటు కాఫీ కబుర్లు అని ఒక పేరు పెట్టారన్నమాట దానికి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాల తీరుని ఎండగడతారంట. ఎప్పుడు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వ్యతిరేకంగా ఓటు వేసిన ఇండియా కూటమిని వీళ్ళు ఎండగట్టబోతున్నారు. వచ్చే నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చిస్తారంట. కూటమి నాయకులతో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు. ఒకసారి మనం చూద్దాం. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్ష ఇండియా కూటమి పార్టీల తీరును ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్డీఏ పార్టీలు నిర్ణయించాయట. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష పార్టీలు మహిళలకు చేసిన అన్యాయంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చర్చించాలని
ఆ విషయాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం రాష్ట్ర మంత్రులు అలాగే కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ ప్రతిపాదన చేశారు. వచ్చే నెలలో 2-3 రోజుల పాటు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచే అంశంపై విస్తృతంగా చర్చించామని సూచించారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీల మహిళలకు చేసిన అన్యాయాలను దీంట్లో ఎండగట్టనున్నారంట. ఇప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్ తర్వాత ఈ కాఫీ కబుర్లు క్లస్టర్లతో కూడా ఆయన సమావేశమయ్యారు. దాంట్లో ఏమంటున్నారంటే, కిల్లర్ పార్టీతో రాజకీయాలు చేస్తున్నాం, వైకాపాపై సీఎం చంద్రబాబు జోజం, క్లస్టర్ ఇన్ఛార్జీలతో తేదేపా అధినేత కాఫీ కబుర్లు. సో మొత్తం మీద ఏంటంటే అసెంబ్లీలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎక్కడైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఈ వైకాపా హత్య రాజకీయాలు చేస్తుందనే ఒక అంశాన్ని ఎంచుకొని దాని మీదే వీళ్ళు కాలం గడిపేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు ఎండగట్టే ఇంత సాహసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి మనకు ప్రత్యేక హోదా రానప్పుడు, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వనప్పుడు ఇలాంటి సమావేశాలు పెట్టి కేంద్రాన్ని కడిగి పారేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏపీ ప్రజల్లో ఇంకా నమ్మకం పెరిగేది. ఒక చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఇది వైసీపీకి కూడా వర్తిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉన్నటువంటి శ్రద్ధ ప్రత్యేక హోదాపై ఉన్నట్టు మన రాష్ట్రం వేరే స్థాయిలో ఉండేది. సో అదనమాట. ఇక అలాగే జగన్ సన్నిహితుల చుట్టూ ఈడి ఉచ్చు, మద్యం కుంభకోణం కేసులో సోదాలు హైదరాబాద్, తిరుపతి నగరాల్లో 12 చోట్ల ఈడీ రేటు జరిగాయి. అలాగే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ రెడ్డి, అలాగే విజయసాయిరెడ్డితో సహా నిందితులు ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపడుతున్నారట. భారీ ఎత్తున ఆస్తి పత్రాలు, లావాదేవీలు, రికార్డులు స్వాధీనం. త్వరలో మరికొన్ని ఆస్తులు జప్తు చేసే అవకాశం. ఈడీ కేసు ఇప్పుడు మొత్తం జగన్ సన్నిధులు చుట్టూ తిరుగుతూ ఉంది. సో పాకిస్తాన్తో నేడు చర్చలు జరగబోతున్నాయట. ఇది అన్ని పేపర్లో కూడా కామన్గా వేశారు. అలాగే సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఏ వార్తను హైలైట్ చేశారు ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్టయితే, ప్రధానంగా ఈరోజు సాక్షిలో సర్కారు ఆసుపత్రుల్లో సంకటం, ఇదే వార్తను హైలైట్గా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం చేయడంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయనేది చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా మందులు, సర్జికల్స్కు తీవ్ర కటకట, సర్కారు ఆసుపత్రుల్లో సంకటం. సూది, దూది, సిరంజిలు కూడా బయట కొనాల్సినటువంటి పరిస్థితి ఉందట. వైద్య సంరక్షణలో అత్యంత కీలకమైన బోధనాసుపత్రుల్లో తీవ్ర స్థాయిలో మందుల కొరత. బీపీ, షుగర్ టాబ్లెట్ బయట కొనుక్కోవాలని చీటీలు రాస్తున్న వైనం. పిహెచ్సిల్లో అందుబాటులో లేని కాల్షియం మాత్రలు, కనీసం కాల్షియం మాత్రలు కూడా అందుబాటులో లేవంట. ఖాళీగా విక్రయిస్తున్న సెంట్రల్ డ్రగ్ స్టోర్స్. మందులు, సర్జికల్స్ కొనుగోలు రూపంలో ఒక్కో రోగిపై 100ల నుంచి 1000ల్లో భారం మోపుతున్న బాబు సర్కార్. రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులపై అంతులేని నిర్లక్ష్యం అంటూ వీళ్ళు ప్రధానంగా వార్తలు రాసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే కమిషన్ల రోగుల ప్రాణాలతో చెలగాటం. రాష్ట్ర వ్యాప్తంగా వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత. విజయవాడలో 80కు గాను అందుబాటులో కేవలం 35 మాత్రమే ఉన్నాయంట. చూడండి. తిరుపతి రుయాలో 60 వెంటిలేటర్లు మరమ్మతులు కంట. కమిషన్లు ఇచ్చే కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వడానికి టెండర్ ప్రక్రియ సాగదీత. చూడండి, మేము పేదల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యం, పేదలంటే పెద్దపీట వేస్తాం, రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వారం చేసి పేదల ఆరోగ్యాన్ని ఎక్కడికో తీసుకెళ్తాం, ఏదేదో చేస్తాం అంటారు. కానీ ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఇన్ని వసతులు లేమి ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే ఏ స్థాయిలో గవర్నమెంట్ నిర్లక్ష్యం ఉందో చూడాలి. పోయి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మేము వైకాపా కన్నా కూడా ఎక్కువ పరిపాలన చేస్తున్నాం, వాళ్ళు అప్పుల్లో ముంచేస్తే మేము అభివృద్ధిలో చేరుస్తున్నాం అని చెప్పుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంది. అలాగే మిమ్మల్ని అడిగేవారే లేరనుకున్నారా? దళిత బాలికపై లౌకిక దాడి కేసులో పోలీసుల బరిదెగ్గుపై హైకోర్టు నిప్పులు. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులు కొమ్ము కాస్తారా? టీడీపీ నేతలను కాపాడేందుకు కాకీల నిర్వాహం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందంట. సో ఇవి రోజు పత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. స్క్రీను అంటే మన స్టూడియోలో అందుబాటులో లేకపోవడం వలన కేవలం 1-2 పత్రికల్లో ప్రధాన వార్తలు మాత్రమే మనం చూసాం. తిరిగి రేపు మళ్ళీ మ్యాక్సిమం రేపు స్టూడియోలోనే వార్తలు అనాలిసిస్ చేసే విధంగా చూద్దాం. సో ఇవి ఈరోజు వార్తలు.